హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే బ్లౌజ్ కటింగ్ ఎట్లా గీయడం, ఎట్లా కట్ చేయడం, ఎట్లా కొలతలు తీసుకోవాలి సైజుతో అన్నది. అయితే ఇప్పుడు మనం ఇట్లా వేసుకున్నాం బ్లౌజ్, మన సైజుని బట్టి మడత వేసుకోవాలి. ఇది ఇప్పుడు నిలువు మడత, ఇది లావు ఉన్న వాళ్ళకైతే ఇట్లా వేసుకోకూడదు, బక్కగా ఉన్న వాళ్ళకే వేసుకోవాలి. ఇది కొంచెం మనం లావు ఉంది కాబట్టి మనం ఈ మడత వేసుకోవచ్చు. తర్వాత వేరే మడత ఇట్లా ఇట్లా కూడా వేసుకోవచ్చు. అంటే జాయింట్లు రాకుండా చూసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి నీట్గా, ఇట్లా నీట్గా అనుకొని మంచిగా. ఇప్పుడు కొలత ఎట్లా తీసుకోవాలి, ఇది సైజ్, రెండు సైజులు ఉన్నాయి. ఇది హ్యాండ్, ఫుల్ హ్యాండ్, ఇది బాడీ కొలత మొత్తం. రెండు ఇక్కడ ఉన్నాయి కదా, ఇది రెండు ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టి కుట్లల్లో కొంచెం వదులుకోవాలి. ఇక్కడ ఒక 2 ఇంచెస్ ఇక్కడ పెట్టుకోవాలి ఎక్స్ట్రా లూజ్. అది ఇది పొడవు ఇట్లా చూసుకోవాలి. భుజం పైన ఇక్కడ డాట్స్ దగ్గర చూసుకుని ఇట్లా పట్టుకోవాలి. ఇక్కడ కూడా కుట్లకు వదిలేసి ఇక్కడ ఇది బ్లౌజ్ ఎంత వస్తుందో అంత ఇలా పెట్టేసి, ఇటు మనం ఇక్కడ ఎట్లుందో అట్లా ఇట్లా తీసుకోవాలి. ఇది నెక్, వాళ్ళ నెక్ ఎంత ఉందో అంత వస్తుంది. ఇట్లా పెట్టి ఇట్లా పెట్టేసేయాలి. కొంచెం ఇక్కడ కుట్లకు వదిలేసేయాలి. ఇక్కడ ఏమింగ్ పెడతాం కాబట్టి కొంచెం అక్కడ కూడా వదిలేసి తీయాలి. షోల్డర్, నెక్ దగ్గర ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత వేసి చూసుకోవాలని చూడాలి. 1.5 ఇంచు నేను మీకు పెట్టేస్తున్నా. షోల్డరు, నెక్ది షోల్డర్ 3 ఇంచెస్ ఇట్లా స్ట్రైట్గా తీసి 1.5 ఇంచు పెట్టిన. షోల్డర్ జారిపోకుండా ఉంటుంది. 1.5 పెట్టి సైజుని బట్టే తీసుకోవాలి. అది కూడా 6 ఇంచెస్ చంక భాగం ఇట్లా స్ట్రేట్గా ఒక గీత గీసి ఇట్లా దీనికి జాయిన్ చేసేసి 1 ఇంచు ఇక్కడ చంక దగ్గర 1 ఇంచ్ దగ్గర ఇట్లా మార్క్ వేసేసుకొని ఇట్లా రౌండ్ గీయడమే. తర్వాత నెక్ గీస్తున్నాం. ఇక నేను నెక్ గీస్తున్నాను. మరి నా ఫోన్ ఇవ్వండి. నెక్ ఇక్కడ నుంచి ఇట్లా గీయాలి, రౌండ్ వస్తుంది. అయితే వాళ్ళ నెక్కుని బట్టి నెక్ గీయాలి. మనం ఇంకొంచెం రౌండ్ తీసుకోవాలి. కాకపోతే కొంచెం పెద్ద సైజు పెట్టమండి కొద్దిగా అన్నప్పుడు మనం ఇక్కడ నుంచి కొంచెం డీప్గా తీసుకోవాలి. ఒక 1/4 ఇంచు ఇట్లా డీప్గా వచ్చేసింది. చేయాలి. కట్ చేద్దాం. మనం ఎలా గీసుకున్నామో అట్లానే నీట్గా కట్ చేయాలి. మన గీయడం బట్టే ఉంటుంది బ్లౌజ్ కూడా. కట్ చేసి బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ కొలత. ఇగో హ్యాండ్ ఇట్లుంది కదా, ఇలా మడతేయాలి. ఎప్పుడైనా ఓపెన్ సైడ్ మన సైడ్ ఉండాలి. ఇప్పుడు ఇది హ్యాండ్, ఫుల్ హ్యాండ్ తీసుకోవాలి. హ్యాండ్ ఉల్టా తీసి
ఇట్లా చూసుకోవాలి హ్యాండ్ ఎంత ఉంది. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ కొంచెం వదిలేసి ఇక్కడ కూడా వదిలేసి ఇదిగో ఇక్కడ వదిలేసి ఇక్కడ పెట్టుకోవాలి. ఇట్లా మార్క్ చేసుకొని ఈ పార్ట్ని కూడా ఇట్లనే చూడాలి. ఇలా అప్పుడు ఇక్కడ నుంచి గీయాలి. ఇట్లా నేను ఎట్లా గీసినా అట్లా గీస్తే నీట్గా వస్తుంది. ఇట్లా గీసేసి చంకపాటు ఎప్పుడైనా లోతు తీసుకోవాలి. ఒక 1/2 ఇంచు దీనిలోకెళ్ళి వచ్చి ఈ మధ్యలోనే కొంచెం ఉండగలిపేసాలి. ఇది లోతు తీసుకోవడం. ఇది ముందు పాటుకే రావాలి. ఇంత ఇగో ఇట్లా ఎప్పుడైనా ఒక మూల చూసుకోవాలి. మూలకి ఇట్లా మూల రావాలి అన్నప్పుడు వేసుకోవాలి. ఇట్లా వేస్తే స్ట్రేట్ అయింది. ఇట్లా వేయాలి. అప్పుడు ఇది క్రాస్ కట్. ఏమో షోల్డర్ ఎంత ఉందో అంత గీసి చంకపాటు ఎంత ఉందో అంత గీసేయాలి. ఇక్కడ నేను మార్క్ పెట్టింది ఎంత ఉందో చూద్దాం. 2 ఇంచెస్ ఉంది. షోల్డర్ పైన ఈ భుజం పైన ఉంది కదా, ఇక్కడ పట్టుకోవాలి. అది ఉక్స్ల పాటే పట్టుకోవాలి. పట్టుకు ఇట్లా ఇట్లా చూసుకోవాలి రౌండ్. ఇట్లా రౌండ్ గీసేయాలి. మేమేకు ఉక్స్ల పట్టి ఇట్లా చూసుకొని ఎక్కడి వరకు వస్తుంది మనది ఏంటి క్రాస్ పట్టి. ఇగో నేను ఇది సైజు లేకున్నా కానీ కూడా నేను గీసిన 4 ఉక్కు దగ్గరకు వచ్చింది. ఇక్కడ క్రాస్ పట్టి కరెక్ట్ గీసి ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర ఇక్కడ పెట్టుకోవాలి. ఇట్లా డాట్ పెట్టేసి ఈ డాట్స్ నుంచి ఇట్లా చిన్నగా ఈ డాట్కి వెళ్ళి ఇట్లా గీయాలి. ఇక్కడ మంచి రౌండ్ రాలేదు కాబట్టి మళ్ళీ గీసేయాలి. గీద్దాం. ఇప్పుడు మనం హ్యాండ్కి కూడా లోతు తీసినాం కదా, ముందు పార్ట్కి కూడా ఇలా దీని దగ్గర తెచ్చి ఇలా కొంచెం కొంచెంగా ఇలా కలిపేసేయాలి. ఇది లోతు కట్ చేస్తుంది. ఇక్కడ నుంచి కట్ చేయాలి. ఎప్పుడైనా నీట్గా నిదానంగా కట్ చేసుకోవాలి. కటింగ్ అయిపోయింది. ఇప్పుడు క్రాస్ పట్టి త్రీ 3.5 ఇంచెస్ ఉండాలి. గుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి 3
హ్యాండ్ దగ్గర ఇట్లా పెట్టుకొని ఇట్లా గీయాలి. అంతే. మీకేమన్నా డౌట్ అనిపిస్తే కామెంట్లో కామెంట్ చేయండి. అంతే, లైనింగ్ వరకు ఎట్లా కట్ చేసుకోవాలో చూపించిన.